నువ్వు ఏదైనా కొత్తగా మొదలుపెట్టినప్పుడు మొదట నిన్ను చూసి నవ్వుతారు, తర్వాత నిన్ను ఛాలెంజ్ చేస్తారు, ఆ తర్వాత నిన్ను మెచ్చుకుంటారు, ఆపై నిన్ను ఒక ఉదాహరణ తీసుకుంటారు. జీవితంలో ఒకే నియమాన్ని అనుసరించు. సూటిగా మాట్లాడు, నిజమే మాట్లాడు, ఎదురుగా మాట్లాడు. అసలైన వ్యక్తులు నీతోనే ఉంటారు, నకిలీ వ్యక్తులు దూరంగా పోతారు. ఈ భూమిపై అరువుగా వచ్చాం, కొన్నాళ్లకు ఈ భూమికే ఎరువుగా మారిపోతాం. ఈ మధ్యలో పరువుగా బ్రతికేద్దాం. మన ముందు పొగడటం, మన వెనుక తిట్టడం, మనం బాగుపడుతుంటే ఎడవడం, మనం బాధపడుతుంటే నవ్వడం, మనతో తీయగా మాట్లాడడం, మన వెనుకే ఉంటూ వెన్నుపోటు పొడవడం నేటి మనుషుల తీరు. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్ళుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళుంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు, కష్టం ఎప్పుడు వృధా పోదు. విడిచి పెట్టాల్సిన 5 లక్షణాలు. అందరినీ సంతృప్తిపరచాలని అనుకోవడం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం, నిన్ను నువ్వే కించపరుచుకోవడం, మార్పుకి భయపడడం, గతంలో జీవించడం. భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు. కడుపు కట్టుకొని సంపాదించు, రేపు నీ బిడ్డలకి మంచిది. అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు, ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది. మనిషి నిద్రపోయే ముందు లెక్కలేసుకుంటాడు తన ఆదాయం ఇంత పెరిగిందని. తను నిద్రపోయాక దేవుడు లెక్కలేసుకుంటాడు నీ ఆయుష్ ఇంత తగ్గిందని. అందుకే నిజాయితీగా సంపాదించు. తప్పు నీది కానప్పుడు ఎవరికి తల వంచకు, తప్పు నీదే అయినప్పుడు ఎవరిని నిందించకు. తెలివి తక్కువ వాడితో వాదించడం, చంప మీద వాలిన దోమను చంపేందుకు ప్రయత్నించడం లాంటిది. దోమ చస్తుందో చావదో తెలియదు కానీ మన చేత్తో మన చంపను వాయించడం మాత్రం ఖాయం. ఎప్పుడైతే మనం బంధాల కోసం సమయాన్ని ఇవ్వమో సమయం మన నుండి బంధాల్ని తీసేసుకుంటుంది. మనకున్న చిన్న జీవితంలో మనల్ని ఇష్టపడేవారు, అభిమానించేవారు, ప్రేమించేవారు దొరకడం కష్టం. ఈ విశాల విశ్వంలో మనమెంత కేవలం రేణుమంత. అందిన అభిమానాన్ని చులక నిర్లక్ష్యంగానో చూస్తే తర్వాత జీవితం కాలం వెతికిన వారిని జ్ఞాపకాలతో తప్ప మరెక్కడా వెతుక్కోలేం, వెనక్కి తెచ్చుకోలేం. మోయలేనంత డబ్బులు సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు. చివరికి మనల్ని మోయాల్సిన నలుగురిని సంపాదించుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు. తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వారి ఆవేశం ఎక్కువ, మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండేవారి ఆలోచన ఎక్కువ. జీవితంలో ఎన్నడూ మర్చిపోకూడని 2 వ్యక్తులు. మన కోసం నిరంతరం కష్టపడే నాన్న, మన ప్రతి పిలుపులోనూ ప్రతి బాధలోనూ తోడైన అమ్మ. ఎంత సంపాదిస్తున్నామనేది ముఖ్యం కాదు, ఎంత ప్రశాంతంగా బ్రతుకుతున్నామనేదే ముఖ్యం. నిజాయితీలో గడిపే జీవితం ఆస్తులు ఇవ్వకపోవచ్చు కానీ ఆత్మసంతృప్తిని ఇస్తుంది. క్రమశిక్షణ లేని మనసు జీవితాలను నాశనం చేసి సంబంధాలను అస్తవ్యాసం చేస్తుంది.